హాయ్ అండి. నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ టీవీ. సో, మనతో పాటు ఉన్నారు గుడ్ షెపర్డ్ స్కూల్ కరెస్పాండెంట్ యేసుదాస్ సార్. సో, పిల్లల గురించి కొంచెం అవేర్‌నెస్ క్యాంపెయిన్ కోసం ఈ వీడియోస్ జరగడం జరిగింది. సో, లేట్ చేయకుండా కంటెంట్‌లోకి వెళ్ళిపోదాం పదండి. సార్ నమస్తే. నమస్తే. సార్ మామూలుగా ఇప్పుడు ఒక స్కూల్‌ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంతమంది అంటే లైక్ పేరెంట్స్ ఏంటంటే ఒక పలానా టీచర్ నచ్చితే ఓకే. ఈయన బాగా చెప్తున్నాడని చెప్పేసేసి సెలెక్ట్ చేసుకోవడం గాని, టీచర్స్‌ని చూసి పేరెంట్స్ స్కూల్ సెలెక్ట్ చేసుకోవచ్చా? టీచర్స్ చూసి స్కూల్‌ను తల్లిదండ్రులు సెలెక్ట్ చేసుకోకూడదు. ఒకటే మాట. ఎందుకంటే టీచర్స్ ఎంతవరకు ఉంటారక్కడ? డిపెండ్స్ ఆన్ మరి ఏరే స్కూల్ కూడా షిఫ్ట్ అయిపోవచ్చు. ఈవెన్ గవర్నమెంట్ టీచర్స్ కూడా ట్రాన్స్ఫర్ కావచ్చు. అవును సార్. కానీ అంతకంటే ముఖ్యంగా ఏం చూడాలంటే ఆ స్కూల్ ఏంటి? మేనేజ్మెంట్ ఎవరు? మేనేజ్మెంట్ ఎటువంటి వాల్యూస్‌ను, ఎటువంటి కల్చర్‌ను, ఎటువంటి ఫిలాసఫీని ఆ స్కూల్‌లో నర్చర్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. విన్‌స్టన్ చర్చిల్ ఆయన ఏమన్నాడంటే యూనివర్సిటీ ఫస్ట్ డ్యూటీ విజ్డము, క్యారెక్టర్ టీచ్ చేయడం అంట. ఓకే. యూనివర్సిటీ ఫస్ట్ డ్యూటీ విజ్డమ్, క్యారెక్టర్‌ను ప్రమోట్ చేయడము, అంతేగాని టెక్నికల్ సబ్జెక్ట్ చెప్పడం కాదన్నాడు. నా వరకు నేనేం చెప్తానంటే స్కూల్ లెవెల్‌లో ఆ విజ్డమ్, కామన్ సెన్స్‌ను, ఆ క్యారెక్టర్ బిల్డింగ్‌ను, ఆ ఇంటిగ్రిటీని ప్రమోట్ చేయవలసిన అవసరం ఉంది. అది స్కూల్ కల్చర్‌లో ఉంటుంది, స్కూల్ ఎన్వైరన్మెంట్‌లో ఉంటుంది. అది ఇండివిజువల్ టీచర్ ఎవరున్నారు, ఎవరు లేరు అనే దానితో సంబంధం ఉండదు. కాబట్టి స్కూల్‌ను చూసి, ఆ స్కూల్ ఫిలాసఫీ చూసి, వాటి కల్చర్ చూసి, వాటి వాల్యూస్‌ని చూసి మాత్రమే తల్లిదండ్రులు మరి పిల్లలను జాయిన్ చేయించాలి కానీ టీచర్‌ని చూసి అయితే కాదండి. స్పెసిఫిక్‌గా అట్లా సెలెక్ట్ చేసుకుంటే మాత్రం నష్టపోతాం. అది రైట్ కాదు. ఓకే. ఎందుకంటే టీచర్‌కి మేనేజ్మెంట్‌కి గొడవ జరిగిందంటే టీచర్ టాటా బై బై అంటాడు. ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్ అయినా సరే మరి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. అవును సార్. తర్వాత టీచర్ ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? ఒక క్లాస్ ఉంటారు, మరి వాళ్ళ పిల్లలు ఆ క్లాస్‌కే వెళ్తారనే నమ్మకం ఏంటి? అవును. అవన్నీ అవకాశం లేవు కదా. కాబట్టి టీచర్ కాదు, ఆ స్కూల్ కల్చర్ బట్టి టీచర్స్ బాగుంటారు. ఎగ్జాక్ట్లీ. ఆ ఎన్విరాన్మెంట్ బట్టి టీచర్స్ అందరూ మంచిగా ఉంటారు. టీచర్స్ ఏ విధంగా ఉన్నా కూడా మరి ఒక స్కూల్లోకి వచ్చినప్పుడు ఆ స్కూల్ యొక్క వాల్యూస్ని బట్టి టీచర్స్ కూడా దానికి తగ్గట్టుగా మౌల్డ్ కావాల్సిన అవసరం ఉంటుంది, మౌల్డ్ అవుతారు కూడా. కాబట్టి స్కూల్ను చూసి తల్లిదండ్రులు పిల్లలు చేర్చాలి కానీ టీచర్స్ను చూసి తల్లిదండ్రులు మరి స్కూళ్ళను సెలెక్ట్ చేయకూడదు. మోసపోయినట్టే. అది రైట్ కాదండి. ఓకే సార్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే నేను మొహమాటంగా షేర్ చేయండి. అంతటి వరకు సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్. జై హింద్.